నమస్కారం అండి. బ్యూటీ విత్ స్మైల్ ఛానల్‌కి స్వాగతం. అష్టాదశ శక్తిపీఠాల్లో మరొక క్షేత్రం గురించి ఈరోజు తెలుసుకుందాం. అది మైసూర్ చాముండేశ్వరి శక్తిపీఠం. అష్టాదశ శక్తిపీఠాల్లో దుష్టులకు భయాన్ని కలిగించే భయంకరమైన రూపాన్ని కలిగిన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి శక్తిపీఠం కర్ణాటక రాష్ట్రంలో మైసూర్ ప్యాలెస్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో కొండపైన చాముండేశ్వరి అమ్మవారు ఉంటారు. అమ్మవారి దసరా ఉత్సవాల్లో అమ్మవారిని అలంకరించే ఆభరణాల వెనుక చరిత్ర ఏంటో తెలుసా? ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు, ఆశ్చర్యం కలిగించే విషయాలు ఉన్నాయి. మన చరిత్రలో ఎన్నో వేల దేవాలయాలు రాజులు కూలగొట్టారని చదువుకున్నాం, తెలుసుకుంటున్నాం. మైసూర్ అమ్మవారి ఆలయానికి కూలగొట్టడానికి, ఆభరణాలు దొంగలించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేకపోయారట. మనం ముందుగా చెప్పుకున్నట్టు మైసూర్ ప్యాలెస్‌కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఈ ఆలయం ఉంది. అమ్మవారి శక్తి గురించి, మరి అమ్మవారి ఉగ్రరూపం గురించి తెలుసుకున్న ఆనాటి రాజుల అమ్మవారి ఆలయం దగ్గరకు రావడానికే భయపడేవారట. ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ముస్లిం చక్రవర్తులే అమ్మవారికి ఆభరణాలు బహుకరించడం వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా! టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీ అమ్మవారికి చాలానే ఆభరణాలు, వస్త్రాలు సమర్పించారట. అదే సాంప్రదాయాన్ని టిప్పు కూడా కొనసాగించారట. శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయో మనం ఇంతకుముందు వీడియోస్‌లో చెప్పుకున్నాం కదా! ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రదేశంలో అమ్మవారి జుట్టుపడిన ప్రదేశంగా చెప్తూ ఉంటారు. చాముండేశ్వరి అమ్మవారిని పార్వతి అని, దుర్గా అని, శక్తి అని అనేక రకాల పేర్లతో పిలుస్తారు. చాముండేశ్వరి అమ్మవారు మైసూర్ పాలకుల దేవత. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని 12వ శతాబ్దంలో హోయసల పాలకులు నిర్మించారని భావిస్తున్నారు. కొండ మీద 801 మెట్ల మధ్య ఒక చిన్న శివాలయం ముందు ఒక పెద్ద నల్లరాతి నంది విగ్రహం ఉంటుంది. ఈ నంది విగ్రహం 15 అడుగుల ఎత్తుతో 24 అడుగుల పొడవుతో ఉంటుంది. ఈ నంది విగ్రహం మెడ చుట్టూ చాలా అందమైన గంటలు కూడా చెక్కబడి ఉంటాయి. కొండపైన మహిషాసురుని పెద్ద విగ్రహం కనిపిస్తుంది. మహిషుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి మానవులు దేవతల చేత మరణం లేకుండా వరం పొందుతాడు. అనంతరం స్వర్గలోకం మీద, భూలోకం మీద దండెత్తి దేవతలందరినీ తరిమి కొడతాడు. బ్రహ్మ శాపానికి తరుణోపాయంగా దేవతలందరూ వారి శక్తులన్నిటినీ క్రోడించి సుందరమైన నవయవ్వన యువతిని సమస్త శక్తివంతురాలుగా సృష్టిస్తారు. అలాంటి దుర్గాదేవి మహిషిని ఎదిరించి 9 రోజులు తీవ్రంగా పోరాడుతుంది. 10వ రోజున ఇంతటి బలమైన రాక్షసుణ్ణి వధిస్తుంది. అందువలన దుర్గాదేవిని మహిషాసురమర్దిని అని నామాంతరం కలిగింది. నవరాత్రి 7వ రోజున చాముండీదేవి ఆలయానికి సకల ఆభరణాలను తీసుకురావడం జరుగుతుంది. ఆ రోజు రాత్రి నుండి 12 రోజులు అన్ని ఆభరణాలను దేవికి అలంకరిస్తారు. దసరా పండుగ ముగిసిన కొద్ది రోజులకు ఆభరణాలను మళ్లీ ఖజానాకు తరలిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న 12 ఆభరణాలు, ఒడయార్ వద్ద ఉన్న 34 ఆభరణాలు మేలి, బంగారు, వెండి, వజ్రాలు, ముత్యాలు, రత్నాలతో పొదగబడి ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి సర్వాలంకారభూషితమైన చాముండమ్మను చూడటం అదృష్టంగా భావిస్తారు భక్తులు. తల మీదున్న చామరాజు ముడి, కంఠాభరణాలతో, కర్ణాభరణాలతో, రకరకాల నగలతో చాముండేశ్వరి దేవి అలరారుతుంది. మైసూర్ కర్ణాటక రాష్ట్రంలో 3వ అతిపెద్ద నగరం. బెంగుళూరు నుంచి 146 కిలోమీటర్ల దూరంలో మైసూర్ ఉంటుంది. మైసూర్ అనే పదం మహిషాసురు అనే పదం నుంచి ఉద్భవించింది. మైసూర్ దసరా ఉత్సవాలకు పేరుగాంచింది. ఈ ఉత్సవాలకు యాత్రికులకు విశేష సంఖ్యలో హాజరవుతారు. ఈ పేరు నుంచే మైసూర్ పెయింటింగ్, మైసూర్ పాక్ అనే మిఠాయి, మైసూర్ పట్టు అనే వస్త్రాలు ప్రాచుర్యం పొందాయి. ఇక బెంగుళూరు నుంచి మైసూర్ చూడడానికి కర్ణాటక ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి బెంగుళూరులో బయలుదేరుతుంది. బెంగుళూరు నుంచి శ్రీరంగపట్నం, మైసూర్ ప్యాలెస్, చాముండేశ్వరి అమ్మవారు, మైసూర్ గల బృందావనం చూపించి రాత్రి 11 గంటలకు బెంగుళూరు తీసుకుని వస్తారు. మనం ముందుగా ఆన్లైన్‌లో బస్ టికెట్ బుక్ చేసుకోవాలి. మైసూర్ ప్యాలెస్ 10 కిలోమీటర్లు ఉంటుంది. మైసూర్ జూ వచ్చేసి 9 కిలోమీటర్లు ఉంటుంది. కృష్ణరాజ సాగర 32 కిలోమీటర్లు ఉంటుంది. జగన్మోహన్ ప్యాలెస్ 12 కిలోమీటర్లు ఉంటుంది. శ్రీకంఠేశ్వర టెంపుల్ నంజన్‌గూడ్ 34 కిలోమీటర్లు ఉంటుంది. నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ 22 కిలోమీటర్లు ఉంటుంది. బండీపుర నేషనల్ జూ పార్క్ ఒకటి 70 కిలోమీటర్లు ఉంటుంది. శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ శ్రీరంగపట్నం 24 కిలోమీటర్లు ఉంటుంది. టెంపుల్‌లో అకామిడేషన్ చాలానే ఉంటాయి. ఇక మీరు ఎప్పుడైనా బెంగుళూరు వెళ్తే తప్పకుండా మైసూర్ అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని వస్తారు కదా!